సార్ అప్పుడు ఉద్యోగ సంఘాలందరూ కూడాను వైఎస్ జగన్ గారికి ఎందుకు వ్యతిరేకంగా పనిచేశారు ఎన్నికల్లో? వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాల నాయకులు పనిచేసిందనడం అంటే లేదు. టీచర్లు కానీ చాలా మంది ఉద్యోగుల్లో గ్రౌండ్ లెవెల్లో ఉద్యోగుల్లో అసంతృప్తి వచ్చింది. దానికి కారణం ఏంటంటే ఒకటి కరోనా తర్వాత ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి వల్ల ప్రభుత్వం మాకు ఇవ్వాల్సిన ఫైనాన్షియల్ ఇష్యూస్లో డిలే చేసింది. శాలరీస్ లేట్ అయ్యాయి, రిటైర్మెంట్ జీపీఎఫ్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, ఈఎల్ సరెండర్స్ కానీ బిల్లులు లేట్ అయినాయి. వీటి వల్లనే అంటే అప్పుడు గవర్నమెంట్ మీద ఉద్యోగులకు ఉండే వ్యతిరేకత అంతా కేవలం ఫైనాన్షియల్గా మాకు రావాల్సినవి లేట్ అయినాయి. అదొక్కటే తప్ప మిగతా అంశాల్లో బెటర్గానే చేసింది. అంటే ఉద్యోగులను గౌరవించే విషయం కానీ, ప్రమోషన్స్ కానీ, ఎన్ని ప్రమోషన్ ఇష్యూస్ ఎంపీడీఓలకు 25 ఏళ్ళుగా ప్రమోషన్ లేకపోతే కొత్త పోస్టు డిఎల్డీఓ అనే కొత్త పోస్టులు క్రియేట్ చేసి వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చింది 25 జగన్ గారు. జగన్మోహన్. ఓకే, 98 కూడా ఇచ్చారు. సర్వే వాళ్ళకి అట్లే 409 పోస్టులు అప్గ్రేడ్ చేసి వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చిండ్రు. మా సెక్రటరియట్లో 85 కొత్త పోస్టులు క్రియేట్ చేసి ప్రమోషన్ అవకాశాలు కల్పించిండ్రు. టీచర్లకు దాదాపు 10,000 మంది పీఈటీలను అప్గ్రేడ్ చేసిండ్రు. హిందీ పండితులను, భాషా పండితులను 10,000 మంది పైగా అప్గ్రేడ్ చేసిండ్రు. 1000 ప్రమోషన్, టీచర్లలో 1000 ప్రమోషన్లు ఇచ్చిండ్రు. అలాగే ఎంయూ పోస్ట్ ఒక పోస్ట్ క్రియేట్ చేసి, అంటే గొడవ ఉంటే గవర్నమెంట్ టీచర్లు జెడ్పీ టీచర్లు అని గొడవ ఉంటే ఆ గొడవ వద్దు, ఒకరికొకటి అని మండలానికి 2 ఎంయూ పోస్టులు లాగా చేసి ఒక కొత్త పోస్ట్ క్రియేట్ చేసి ఎంయూ ప్రమోషన్లు ఇచ్చిండ్రు. ఈ రకంగా ఎక్కడ మిగతా చెప్పిన మాట ప్రకారం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులేషన్ ప్రక్రియ మొదలుపెట్టిండ్రు. చాలా చేసిండు. అంటే ఉద్యోగులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా అంశాలు పాజిటివ్గా చేసింది. అయినా కూడా ప్రభుత్వానికి ఉద్యోగుల మీద వ్యతిరేకత ఎందుకుందంటే ఆర్థికపరమైన అంశాల్లో లేట్ అయింది. అది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. ప్రభుత్వం ఇలా ఇబ్బంది అవుతుందని జగన్ గారు చెప్పినా మనకు అంటే ఒకటి ఉద్యోగులకి ఏంటి, అందరికి అన్ని స్కీమ్స్ ఇస్తున్నారు, మా వరకే వచ్చేసరికి లేట్ అయింది, మా వరకే డబ్బులు స్కార్సిటీ అనేది ఉంటుంది కదా. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇండివిజువల్ రావాల్సిన దాని గురించి ఆలోచన ఉంటుంది. కాబట్టి మా వెర్షన్లో చూస్తే మా వెర్షన్ కరెక్టే కదా. మిగతా అన్ని స్కీమ్స్ ఏమో టైం టేబుల్ పెట్టి ఇస్తున్నారు. మా ఉద్యోగులకు సంబంధించి వచ్చేసరికి ఫండ్స్ కొరత అంటే ఎట్లా అనేది ఉద్యోగుల ఆలోచన. ఆ ఒక్క రీజన్ వల్లనే ఉద్యోగులకు వ్యతిరేకత రావడానికి కారణం కేవలం ఆర్థికపరమైన పేమెంట్స్ లేట్ అవ్వడం అనేది ఒకటే తప్ప మిగతా నేను చెప్పాను కదా, ప్రమోషన్లు కానీ ఇంకోటి కానీ, మహిళా ఉద్యోగులకు వాళ్ళకు అంటే కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి అని స్పెషల్ లీవ్స్ సంవత్సరానికి 15 క్యాజువల్ లీవ్స్ అందరికీ ఉంటాయి. అవి కాకుండా లేడీస్కు సపరేట్గా 5 స్పెషల్ లీవ్స్ సంవత్సరానికి ఇచ్చిండ్రు. అలాగే మెటర్నిటీ లీవ్ అంటే అంతకుముందు కూడా డెలివరీ అయినప్పుడు అంతకుముందు 2 నెలలు ఉండేది. మెటర్నిటీ 2 నెలలే ఉండేది అంతకుముందు. దాన్ని 6 నెలలకు పెంచిండ్రు. 60 రోజుల నుంచి 180 రోజులకు పెంచిండ్రు. అది పెద్ద వెసులుబాటు కదండి. డిపార్ట్మెంట్ పరీక్షల్లో నెగిటివ్ మార్క్స్ సిస్టమ్, అంటే దేశంలో ఎక్కడా లేదు డిపార్ట్మెంట్ పరీక్షల్లో నెగిటివ్ మార్క్స్ సిస్టమ్. అంతకుముందు గవర్నమెంట్ తెచ్చింది. అది ఉద్యోగులు ప్రమోషన్ కూడా ఇవ్వద్దనే ఉద్దేశం తెచ్చిండో ఎందుకు తెచ్చిండో తెలియదు. ఆ నెగిటివ్ మార్క్స్ సిస్టమ్ తీసేసిండ్రు. అంటే నెగిటివ్ మార్క్స్ అంటే ప్రమోషన్లు అవన్నీ, అంటే డిపార్ట్మెంట్ టెస్ట్ ప్రమోషన్ల కోసము, ఇంక్రిమెంట్ల కోసము, సర్వీస్ రెగ్యులరైజేషన్ కోసము ఉద్యోగి జాయిన్ అంటే రిక్రూట్ అవుతానే ఒక టెస్ట్ ఉంటుంది, డిపార్ట్మెంట్ టెస్ట్. ఆ డిపార్ట్మెంట్ సంబంధించి ఆ డిపార్ట్మెంట్ టెస్ట్లో నెగిటివ్ మార్క్స్ విధానం తెచ్చిండ్రు పాత ప్రభుత్వంలో. అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసేసిండ్రు. అట్లా చాలా ఇష్యూస్ ఆ గవర్నమెంట్లో ఉద్యోగులకు సంబంధించి చేసినవి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కేవలం ఆర్థికపరమైన అంశాలు లేట్ అవ్వడం వల్లనే ఇన్ని చేసినా కూడా అవన్నీ పక్కకి వెళ్ళిపోయి ఉద్యోగుల్లో వ్యతిరేకత రావడానికి మెయిన్ రీజన్ అదొకటే. అంతకుమించి మిగతా అన్ని విషయాల్లో 100 రెట్లు బెటర్గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది. సార్ నాకు చిన్న ఉదాహరణ, డిఎస్సి 98 సంబంధించి చాలా ప్రభుత్వాలు వచ్చినాయి, ఎవరు పోస్టింగ్ లేవు. ఈనాడులో పని చేసి మేనేజర్ గారి భార్యకి పోస్ట్ వచ్చింది. అదే చెప్తున్నా, ఈనాడు అంతా యాంటీ పని చేసి 98 డిఎస్సి ఆయన మట్టికి ఫోన్ చేసి చెప్పాడు, జగన్ గారు మా ఫ్యామిలీకి గిఫ్ట్ ఇచ్చాడు, ఆయనకే ఓటేయాలి తప్పదు అంటే విశ్వాసం అని కూడా చెప్పాడు. అంత కమిట్మెంట్గా ఉద్యోగులు కొంతమంది ఓట్లేస్తే టీచర్లు కొంత యాంటీకి చేయటం, గ్రౌండ్ లెవెల్లో ఈవీఎంలో ఎరుకోవడానికి మ్యాజిక్లు చేశారని నేను ఒక పొలిటిషియన్. మేము మాట్లాడితే రాజకీయం అలాగే ఉద్యోగులుగా అయినా మాట్లాడలేము. జనరల్గా అదే కదా చెప్తున్నానా, ప్రభుత్వం మీద వ్యతిరేక ఉద్యోగుల అసంతృప్తికి ఒకే ఒక కారణం ఆర్థికపరమైన అంశాలు లేటు. మిగతా అన్ని విషయాలు మీరు చెప్పారు కదా. 98 డిఎస్సీలు 98 డిఎస్సీ వాళ్ళకు న్యాయం చేసిండ్రు, 2008 డిఎస్సీ వాళ్ళకు న్యాయం చేసిండ్రు. ప్లస్ అన్నిటికంటే వయసు కూడా అయిపోయి పెద్దోళ్ళు అయిపోయారు కదా సార్. అదే ఆర్టీసీ ఉద్యోగులను గవర్నమెంట్కి తీసుకొస్తామన్నారు. అది కూడా ఇమ్మీడియట్గా అంటే గవర్నమెంట్లోకి వచ్చిన 3 నెలల్లోనే ఒక కమిటీ వేసి 6 నెలలకి అంటే 2019లో గవర్నమెంట్ వస్తే 19 మే ఎండింగ్ జూన్లో అట్లా వస్తే 2020 జనవరి నుంచి వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్గా వచ్చేసిండ్రు. అంటే అంత పెద్ద సంవత్సరానికి 3,600 కోట్ల గవర్నమెంట్కి భారం దాని మీద.
అంత భారమైనా కూడా చెప్పిన మాట ప్రకారం 6 నెలల్లోనే దాన్ని ఇంప్లిమెంట్ చేసింది. ఓవరాల్గా కూడాను ఉద్యోగస్తులు సంబంధించి 1వ తారీఖు జీతం వేయలేదు అంటే అప్పుడు గత ప్రభుత్వం ఏమో 1వ తారీఖు జీతాలు వేయలేదని చెప్పి పబ్లిక్గా కొంతమంది ఉద్యోగస్తులు సోషల్ మీడియాలో వీడియోలు కూడా పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు 5వ తారీఖు 6వ తారీఖు శాలరీస్ వేస్తుంది ఎందుకని మాట్లాడలేదు. ఇప్పుడు 5వ తారీఖు 6వ తారీఖు తక్కువే కానీ ఒక నెల వచ్చింది. ఇప్పుడు కూడా 2-3 తారీఖులు అవుతుంది. 1వ తారీఖు అయితే ఇప్పుడు కూడా పడ్డం లేదు. ఓకే, ఆ 1వ తారీఖు అనేది ఎలా ఫిక్స్ అయిపోతారు అసలు? అంతకుముందు వరకు ఉండింది, అంటే అంతకుముందు వరకు 1వ తారీఖు వచ్చేది, దాన్ని బ్రేక్ చేయడం వల్ల వ్యతిరేకత వచ్చింది. అది దాంట్లో ఏం తప్పలేదు, అది ఉద్యోగుల ఆలోచనలో అందులో వరకు ఏం తప్పలేదు. సరే, ఈ మధ్యన ఉద్యోగ సంఘాల నాయకుడు ఒక ఆయన కొంతమంది నన్ను డబ్బులు అడిగారు అది ఇది అని చెప్పి పెద్ద ఇష్యూ చేశాడు. గత ప్రభుత్వంలో సేల్ ట్యాక్స్లో ఉండగా ఆయన ఎస్కేప్ కూడా అయిపోయాడు. అటువంటి దేనికి డబ్బులు అడిగారు? ఏదో ఎస్ఆర్కే గారు సంథింగ్ కొంతమంది నన్ను డబ్బులు అడిగారు. అవన్నీ అసలు బేస్లెస్ ఆరోపణలకు మనం ఏం రెస్పాండ్ అవ్వడం లేదు. అది వాళ్ళ ఇంటర్వ్యూగా అంటే సజ్జల సార్ అందరికీ అందుబాటులో ఉన్నాడు. అంటే ఆయన గవర్నమెంట్కు మాకు మధ్య ఒక వారధిగా ఉన్నాడు కాబట్టి ఆయన మీద ఎక్కువ బ్లేమ్, నన్ను ఎట్లా తిడుతున్నారో ఆయన కూడా అట్లే తిట్టుకున్నారు. ఆయన మాతో గవర్నమెంట్ వెర్షన్ చెప్పేవారు, గవర్నమెంట్ ఇది చేయలేదు మీరు కన్విన్స్ అవ్వాలని. అక్కడ సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఉద్యోగుల వెర్షన్ చెప్పారు, ఉద్యోగులు ఇది జరుగుతున్నారు ఇది చేయాల్సిందే అని. అక్కడ కొట్లాడేవారు, మాతో కొట్లాడేవాళ్ళు. మధ్యలో ఆయన మధ్యవర్తిగా ఉండి ఆయన ఉద్యోగులకు రాలేదు కాబట్టి ఆ బ్లేమ్ అంతా ఆయన మీదకి వెళ్ళింది. అంటే ఆరోపణలు కూడాను ఆయన టార్గెట్ చేసి ఆయన అందరికీ యాక్సెసిబుల్గా ఉంటాడు, అమికబుల్గా ఉంటాడు, చాలా మంచి వ్యక్తి. మాకు తెలిసి అయితే అలాంటి ఆరోపణ నేను ఎప్పుడు వినలేదు. జెన్యూన్గా స్పందించేవాళ్ళ సార్ వెళ్ళినప్పుడు మాట్లాడటం కానీ? 100% చాలా ప్రమోషన్ల విషయాల్లో కానీ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యేవాడు. ఇమ్మీడియట్గా ఎవరైనా ఆఫీసర్లకు ఫోన్ చేయమని చేసేవాడు, సీఎం గారి దృష్టికి తీసుకెళ్లేవాడు. మళ్ళీ మాకు రిజల్ట్ కనబడేది, మాకు మళ్ళీ చెప్పేవాడు. సీఎం గారితో చెప్తే సీఎం గారు ఇది ఇట్లా అన్నాడు అని మాకు చెప్పేవాడు. కాబట్టి ఆయన 100% ఆయన వరకు ఆయన ఉండడం వల్ల ఉద్యోగులకు అప్పుడు ఇంకా గవర్నమెంట్తో యాక్సెస్, అంటే డైరెక్ట్ ప్రతిసారి సీఎం కలవలేము కాబట్టి మేము ఆయన చెప్పుకుంటే ఆయన ద్వారా సీఎం గారికి వెళ్ళేది. అంటే పని అయిందా లేదా అనేది పక్కన పెడితే ఇష్యూ అయితే సీఎం గారి వరకు వెళ్ళేది. సీఎం గారు ఏం చెప్పినని మళ్ళీ మాకు ఆయన ఇంటిమేట్ చేసేవాడు. అట్లా మాకు ఆయన ఒక వారధిలాగా పనిచేసేవాడు. సార్, ఈ బీఆర్టీఎస్ రోడ్లో ఒక పెద్ద ఉద్యమము ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేయింది విజయవాడలో జరిగింది. భారీ స్థాయిలో ఎంప్లాయీస్ అంతా పోగొట్టడం, భారీ 10 లక్షల మంది ఉద్యోగస్తులు ఒక్కసారిగా ప్రభుత్వం 10 లక్షల మంది లేదు, అంటే ఉద్యోగులు ఉండేది 4,40,000. అంటే అంత క్రియేషన్ అప్పుడు చేశారు కదా మీడియా అంతా, అదంతా కూడాను. అది మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఉద్యోగ సంఘ నాయకులు కానీ అది కానీ? లేదు, అంటే అంతమంది వస్తారని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే గవర్నమెంట్ అప్పుడు రిస్ట్రిక్షన్స్ పెట్టింది, కంట్రోల్ చేయాలని చూసింది. కాకపోతే ఉద్యోగులు అయితే అంత తీవ్రమైన అసంతృప్తి ఉంది దాని మీద. చాలా కోపం, అసంతృప్తి కాదు, చాలా కోపం. పెన్షన్ సంబంధించి పిఆర్సీ సంబంధించి అప్పటి ప్రభుత్వం దాన్ని డీల్ చేసిన విధానం అనేది సరిగ్గా లేదు. అదే మీరన్నట్టు ఇందాక ఎందుకు ప్రభుత్వానికి ఉద్యోగులకు అప్పుడు ప్రభుత్వం మీద కోపం అంటే, మాకు చేసినట్టు చేయనట్టు పక్కన పెడితే పిఆర్సీ సమయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఉద్యోగులను కొద్దిగా హర్ట్ చేసింది బాగా. దానివల్ల కూడా అప్పుడు ఉద్యోగులు వ్యతిరేకత రావడానికి కారణమైంది.